ఈ వీడియో చూడండి. పేరు నాని మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఈయన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? పేరునని సుప్రీంకోర్టు చెప్పిందా? ఎప్పుడు చెప్పింది? రాత్రి జగన్మోహన్ రెడ్డి కల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి ఆత్మ చెప్పిందా, లేదంటే కనుక నీకు ఎవరైనా చెప్పారా? సుప్రీంకోర్టు చెప్పిందా, లేదంటే సిబిఐ ఏమని ఛార్జ్ షీట్ వేసిందో తెలిసావకుండా బయటకు వచ్చి సొల్లు ఓగుడంతా ఓగుతావు. అసలుకి పాలే లేకుండా కల్తీ పాలే లేకుండా నెయ్యి ఇచ్చారా బాబు, పామాయిల్తో ఇచ్చారని వాళ్ళు చెబుతున్నారు. నువ్వేమో అసలు కల్తీ జరగలేదంటున్నావు. చంద్రబాబు నాయుడు గారి మీద నాలుగు మీద వాతలు పెట్టాలా? జనాల బియ్యం ఏదైతే రేషన్ బియ్యం బొక్కితేనా నీకు ఏ బొక్కలో గుణపం పెట్టాలరా?